నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో దాదాపుగా 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇక వివరాలు చూసుకున్నట్టయితే దాదాపుగా నిన్న మధ్యాహ్నం వాళ్ళు తిన్నటువంటి భోజనం చూసుకుంటే ఒకసారిగా సాంబార్ విత్ కోడిగుడ్లతో వాళ్ళు భోజనం చేయడం జరిగింది. మరి అది తిన్న కొద్దిసేపటికి కొంతమంది విద్యార్థులకి వాంతులు, విరేచనాలు, మరికొంతమంది విద్యార్థులకు తలనొప్పి రావడంతో ఎక్కడైతే వాళ్ళు కూర్చున్నారో అక్కడే ఇలా వాలిపోవడం జరిగింది. మరి ఇది గమనించినటువంటి పాఠశాల యాజమాన్యం హుటాహుటిన అధికారులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మరి పిల్లలందరినీ కూడా మక్తల్ మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. దాదాపుగా 100 మంది విద్యార్థులు ఇప్పుడు అస్వస్థకు గురైనట్లయితే మనకి తెలుస్తుంది. ఒక 8 మంది పరిస్థితి అయితే కొంచెం విషమంగా ఉందన్నట్టుగా అయితే ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు వెల్లడించడం జరిగింది. మరి ఈ అంశం పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర నివేదిక ఇమీడియట్ గా ఇవ్వాలని మరి అక్కడ అధికారులు అయితే ఆదేశించడం జరిగింది. అసలు తప్పిదం ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అంటే బేసిక్గా ఇప్పుడు చాలా వరకు ప్రైవేట్ పాఠశాలలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు సైతం తగ్గిపోతున్నారు. ఆ పర్సంటేజ్ తగ్గిపోతుందంటే బిహైండ్ ఇలాంటి రీజన్స్ ఉండడం వల్లే తల్లిదండ్రులు కూడా భయపడి అటు ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే ఆహార విషయంలో కానీ తల్లిదండ్రులు కూడా భయపడి ప్రైవేట్ పాఠశాలకు ఎక్కువగా పంపిస్తున్నారనే అంశంలో గతంలో కూడా మన మీడియా ముఖం కానీ సోషల్ మీడియా వేదిక కానీ తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలు కానీ మనం చూసాము. కానీ వాస్తవానికి ఇలాంటి బిహైండ్ రీజన్స్ ఉండడం వల్లే ఈరోజు పేరెంట్స్ కూడా పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని ప్రైవేట్ స్కూల్లో చేర్పించడానికి రీజన్గా చూపిస్తూ ఉన్నారు. కానీ ఒక విధంగా చెప్పాలి అని అంటే మరి ప్రభుత్వ స్కూళ్ళల్లో జరుగుతున్నటువంటి ఈ ఏదైతే తప్పిదాలు ఉంటాయో అంటే పిల్లల విషయంలో చూసుకుంటే వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళ ఏజ్ చాలా చిన్నదిగా ఉంటుంది. అండ్ వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ ఇలా ప్రతి అంశంలో కూడా ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే స్కూల్ యాజమాన్యం కానీ పర్టికులర్గా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే బాగుంటుంది. ముఖ్యంగా ఫుడ్ విషయంలో మాత్రానికి చాలా రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ రూల్స్ని అతిక్రమించినప్పుడు ఏదైతే అధిక అర్జన అవ్వచ్చు, అధిక ఆదాయ అర్జన అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ బిహైండ్ రీజన్స్ ఏవైనా కావచ్చు, కానీ పిల్లల జీవితాలతో మాత్రం పిల్లల ఆరోగ్యాలతో మాత్రం చెలగాటం ఆడకూడదు అనే అంశాలు కూడా మనం చూస్తున్నాం. ఇదంతా జరుగుతున్న తరుణంలోనే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఏదైతే పాఠశాలలో ఈ ఫుడ్ పాయిజన్ జరిగినటువంటి గురుకుల పాఠశాల ఏదైతే ఉందో అక్కడి నుంచే పిల్లలకి క్యారేజెస్ రావడం జరిగింది. అంటే ఆసుపత్రిలో ఉన్నటువంటి పిల్లలకి క్యారేజెస్ రావడం జరిగింది. వచ్చినటువంటి టిఫిన్ బాక్స్లో కూడా కొన్ని బాక్సుల్లో పురుగులతో కూడినటువంటి ఆహార పదార్థాలు గుర్తించినట్లయితే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చూసి మరోసారి కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ఒక విధంగా సాంబారు కోడిగుడ్లతో ఆహారం చేసిన తర్వాత పిల్లలకి ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. దాదాపుగా 100 మంది పిల్లలు ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం జరిగింది. మరి 8 మంది పరిస్థితి చాలా ఒక విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా జరుగుతున్న తరుణంలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఏ మాత్రం కూడా ఆ భయం అనేది లేకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించినట్టయితే ఈ ఫుడ్ బాక్స్ ఏదైతే వచ్చిందో దానే నిదర్శనంగా చూపిస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మరి అధికారులపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, అసలు రానున్న రోజుల్లో ఈ అంశం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మనకి తెలియాల్సి ఉంది. కానీ ఒక విధంగా చెప్పాలి అని అంటే మాత్రం ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి పెడుతున్నటువంటి ఫుడ్ విషయంలో మాత్రానికి స్కూల్ యాజమాన్యం అవ్వచ్చు లేకపోతే అధికారులు అవ్వచ్చు కొంచెం ఎక్కువగా చొరవ తీసుకొని వాళ్ళకి నాణ్యతమైనటువంటి ఫుడ్ అందించడం మంచిది అన్నట్టుగా చాలామంది కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు. కంప్లీట్గా ఫుడ్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ కంప్లీట్గా ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులని వాళ్ళని నమ్మి వాళ్ళ చేతిలో పెడుతున్నారు. మరి అంత భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు ఇలాంటి పరిస్థితులకి కారణం అవుతుందంటే మాత్రం నిజంగా బాధాకరమైన విషయం. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.